ఏదైతే ఒక్కొక్క అంశాలు ఒక్కొక్కసారి మారిపోతూ ఉంటాయి. భారతీయ జనతా పార్టీలో సాధారణంగా మేము ఈ పదవికి పోటీలో ఉన్నాము, మాకు ఇవ్వండి అని అడిగేటటువంటి తక్కువ ఉంటుంది. కానీ ఇతర పార్టీల నుండి వచ్చినప్పుడు అక్కడున్న సంప్రదాయం ఇక్కడ కొనసాగుతుంది. కాంగ్రెస్ పార్టీలో మేము పోటీలో ఉన్నామని చెప్పడం సహజం. కాంగ్రెస్ నుండి కుటుంబం నుండి వచ్చినటువంటి వ్యక్తి అరవింద్, డిఎస్ కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి. బట్ పక్కా భారతీయ జనతా పార్టీ భావజాలికుడు, మొట్టమొదటి నుంచి భారతీయ జనతా పార్టీలో సిన్సియర్గా పనిచేసినటువంటి వ్యక్తి. మంచి వాక్చాతుర్యం ఉంది. తెలంగాణ యాసలో కడిగి పారేయడం అలవాటైనటువంటి వ్యక్తి. తాజాగా తను ఇచ్చినటువంటి స్టేట్మెంట్, తెలంగాణ భారతీయ జనతా పార్టీ అధ్యక్ష రేసులో నేనున్నాను అని చెప్పడం. చురకలు వేయడం, హిందుత్వ భావజాలంలో కూడా అరవింద్కు మించిన వాళ్ళు లేరు. హైదరాబాద్లో కూల్చివేతలు వీటిని ప్రస్తావిస్తూ, పాత బస్తీలో ఒక్కటంటే ఒక్క భవనాన్ని ముట్టుకునే దమ్ముందా, కూల్చగలిగిన దమ్ముందా, అక్కడ అక్రమాలే లేవని సర్టిఫై చేస్తారా అన్నటువంటి ప్రశ్న కూడా రైజ్ చేసుకొచ్చారు. ఓవరాల్గా చూస్తే అధ్యక్ష పదవికి తాను పోటీలో ఉన్నానని చెప్పడం, అది బహిరంగంగా భారతీయ జనతా పార్టీలో ప్రకటించడం అన్నటువంటిది. ఎందుకంటే అక్కడ అధినాయకత్వం నిర్దేశిస్తూ ఉంటుంది. అలాంటి సందర్భంలో అధినాయకత్వం తనని గుర్తుపెట్టుకోవాలి, తనని అధ్యక్ష రేసులో ఉన్నానని గుర్తించండి అని బహిరంగంగా ప్రకటించడం మాత్రం కీ పాయింట్.